ఒక రెసిడెన్షియల్ టెర్రస్ పైన ఉన్నాము. ఇక్కడ మన టీమ్ వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నారు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫాస్ట్రాక్లో మనము బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్ అనే ప్రోడక్ట్ తోటి ఇక్కడ టెర్రస్ పైన వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాము. సో ఇది కంప్లీట్ సిస్టమ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తున్నాం ఇక్కడ కంప్లీట్గా మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనము 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్ అంటే ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇట్ ఈజ్ ఏ 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్. సో ఈ ఫైబర్ గ్లాస్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ లాగా ఈ కోటింగ్ మధ్యలో మర్జ్ చేసి మనం ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మరి ఇది అప్లికేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ చూద్దాం రండి. సో ఇది ఒక ఫ్లెక్సిబుల్ వాటర్ ప్రూఫింగ్ మెంబ్రేన్. సో ఇది మనకి టెర్రస్ పైన ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ ఏ వే లైక్ ఇట్ కెన్ సస్టైన్ ఇన్ ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. సో మనం ఆల్రెడీ దీనికంటే ముందు ఒక 2 layers వాటర్ ప్రూఫింగ్ వేయడం జరిగింది. అందులో మొదటి కోట్ వచ్చేసి నైటో ప్రైమ్ AW అనే ప్రైమర్ వేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఒక కోట్ రూఫ్ గార్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కోట్ వీ హ్యావ్ అప్లైడ్ ఆఫ్టర్ ప్రైమర్. అండ్ దానిపైన వచ్చేసి మనకు సెకండ్ కోట్ రూఫ్ గార్డ్ అనేది మనకి ఫైబర్ గ్లాస్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్ ఇదండి. సో దీన్ని మనము స్లాబ్ పైన ఇట్లా లూజ్ లేయింగ్ చేసి దానిపైన అలాంగ్ విత్ దట్ సెకండ్ కోట్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఫైబర్ గ్లాస్ మెష్ లేయింగ్ చేసిన తర్వాత దానిపైన సెకండ్ కోట్ అనేది వేయడం జరుగుతుంది. సో అలాంగ్ విత్ ద మెష్ లేయింగ్ చేసేటప్పుడే దానిపైన సెకండ్ కోట్ అనేది మనం వేసినట్లయితే మెష్ సర్ఫేస్కి మర్జ్ అవుతుంది. ఓకే, సో దీనిపైన అండ్ ఫైనల్గా 1 more కోట్ బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్ అనేది వేయడం జరుగుతుంది. 1 కోట్ ప్రైమర్ అండ్ 1